సలార్ మూవీ రిలీజ్ పైన ట్రోలింగ్స్ అయితే బాగా నడుస్తున్నాయి. సీతమ్మకు సిరిమల్ల చెట్టుకి 28 కోట్లు వచ్చాయి రిలీజ్ చేస్తే, సలార్ మూవీ కేవలం 3 కోట్లే వచ్చాయని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 23 ప్రభాస్ అన్న బర్త్డే, ఆ రోజు సినిమాని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 నెలలు. ఈ 5 నెలల్లో ఖచ్చితంగా ఏదో ఒక థియేటర్లో సలార్ మూవీ ఉంటానే ఉంది. ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్ళి చూస్తూనే ఉన్నారు. ఆ లెక్క నేను 7 సార్లు వెళ్ళాను. ఇప్పటికి 7 సార్లు థియేటర్లో చూశానంటే నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ ఏం కాదు. ఎందుకని సార్లు చూశానంటే ఆ వైబ్ ఏ సినిమాలో రాదు. ఆ కాటేరమ్మ ఫైట్ వస్తున్నప్పుడు అసలు ఆ వైబ్ ఇంతవరకు ఏ సినిమాలో కూడా కలగలేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ ప్రాబ్లం ఉంటుంది, లవర్ దూరం అయిపోయిందని, లేకపోతే ఫ్రెండ్స్ మోసం చేశారంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవేమి నాకు గుర్తురావు ఆ కాటేరమ్మ ఫైట్ చూస్తున్నప్పుడు. ఇంకా ఏమనిపిస్తుంది తెలుసా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మోగుతున్నప్పుడు ప్రభాస్ అన్న నరుకుతుంటే చేతిలో పెన్నున్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఏదో ఒక రోజు కాటేరమ్మకు బలిస్తాను నేను కూడా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అందుకోసమే ఇన్నిసార్లు థియేటర్లో చూశాను. ఇంకా నెట్ఫ్లిక్స్లో అయితే ఇప్పటికి కూడా ట్రెండింగ్. అంటే నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నెంబర్ 1 అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. నెట్ఫ్లిక్స్లో కాటేరమ్మ ఫైట్ సీన్ అయితే నేను ఒక మోర్ దెన్ 100+ అన్ని సార్లు చూసుంటాను ఫైట్ సీన్. సో 300 కోట్లు అనేది మ్యాటర్ కాదు.